నుంచి ఉంది అవతల వారి వైపు నుంచి. కాబట్టి వారిని కూడా రంగారెడ్డి జిల్లా మోయినాబాద్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె అనంతరం మోయినాబాద్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక సురంగల్ గ్రామంలో స్థానిక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. అలాగే రంగారెడ్డి జిల్లాలో 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకే తమ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని కవిత స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇవాళ మొయినాబాద్ పట్టణంలో మరి శివశంకర్ గారు, అన్వర్ ఖాన్ గారు, నూరుద్దీన్ గారు, అట్లనే రాజు గారు, భిక్షపతి గారు, నాగేష్ గారు, సంతోష్ గారు, యాదగిరి గారు అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండా పండుగ కార్యక్రమాన్ని చేసుకొని ఆనుకొని ఉన్నటువంటి సురంగల్ గ్రామంలో మరి సంతోష్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం నిర్మిస్తున్నటువంటి బస్ షెల్టర్ ప్రారంభించుకొని వెళ్తా ఉన్నాం. మరి హైదరాబాద్కి కూతవేట్లు దూరంలో ఉన్నటువంటి మొయినాబాద్లో జరగాల్సినటువంటి అభివృద్ధి కానీ, జరగాల్సినటువంటి పరిస్థితి కానీ ఈ 12 ఏళ్లలో జరగలేదనే భావన ప్రజల్లో కనపడతా ఉన్నది. ఆధారపడి బతికేటటువంటి ప్రజలు 111 జీవోని తీసేయకుండా మాకు అన్యాయం చేశారు రెండు ప్రభుత్వాలు కూడా అని అనుకుంటా ఉన్నారు. అట్లానే పెద్ద ఎత్తున కూరగాయలతోని పండించి మరి ఇక్కడ నుంచి హైదరాబాద్ మీద ఆధారపడేటటువంటి ప్రజలు కూడా మా ఇంట్లో ఏదైనా చిన్న అవసరం ఉంటే కూడా అమ్ముకుంటే పక్కకు 100 ఎకరాలు ఉన్నది, ఇక్కడ మాకు అంత విలువ లేదు, మా భూమికి 100 కోట్లు ఉన్నది ఎకరానికి, మా భూమికి అంత విలువ లేదనేటటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అల్టిమేట్గా తెలంగాణ రక్షణ సేన పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కులను కాపాడడం కోసం కాబట్టి తప్పకుండా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 111 జీవోని తీసేసి ఈ 120 గ్రామాల ప్రజలకు వారి భూమి విలువను పెంచే విధంగా. రాజకీయాల్లో ఏది యాదృచ్ఛికం కాదు.